దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దావీదు కీర్తనల గ్రంథము 130వ అధ్యాయంలో మరి కొద్ది మాటలు మనం చదువుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 130వ దావీదు కీర్తన. యెహోవా అగాధ స్థలములలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను, ప్రభువా నా ప్రార్థన ఆలకింపము. ఎక్కడి నుంచి మొరపెడుతున్నాడు దావీదు మహారాజు? అగాధ స్థలములలో నుండి భయంకరమైన పరిస్థితుల్లో వెళ్తూ ఉన్నాడు. ఆ యాత్రలో, తన జీవిత యాత్రలో, మన జీవిత యాత్రలో కూడా మనం కూడా ఈ విధంగా మొరపెట్టుకోవలసిన వారమై ఉంటున్నాం. ప్రభువా నా ప్రార్థన ఆలకింపము, నీ చెవికి నా అర్థధ్వని వినుము. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? అవును, మన దోషాలని మరి కనిపెట్టి చూస్తే ఎవడు నిలవగలడు? ఎవ్వరు మరి యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూస్తే ఎవరు నిలవగలరయ్యా? ఎవరు నిలవలేరు, భస్మం అయిపోతాం. దేవుడు ఉగ్రుడై ఉన్నాడు, ఉరుము వలె ఉరిమే దేవుడై ఉన్నాడు, అగ్నిని కురిపించే దేవుడై ఉన్నాడు, అగ్ని వంటి వాడై ఉన్నాడు. దేవుని మరి అట్లాగే చాకలమని సబ్బు వంటి వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనల్ని అనేక విషయాల్లో దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడండి. మనల్ని హిస్సోపుతో కడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడ్లా ప్రభువా ఎవడు నిలవగలడయ్యా? ఎవడనూ నిలవలేడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఎంత చెడు పనులు చేసినా, ఎంత ఇష్టానుసారంగా మాట్లాడినా, ఎంత ఇష్టానుసారంగా గర్వం పోకడలు పోయినా, మదమెక్కి తిరుగుతున్నా కూడా దేవుడు ఒకానొక దినాన్ని ఏం చేస్తాడు? మరి ఒకానొక దినమున క్షమాపణ అడిగితే క్షమాపణ దేవుని దగ్గర దొరుకుతుంది. ఎవరు క్షమాపణ అడగకుండా ఉంటే వారికి క్షమాపణ అనేది దొరకదండి. యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను, నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యెహోవా కొరకు కనిపెట్టుకొనిచున్నాను అంటున్నాడు. మరి మనం ఎవరి కొరకు కనిపెడుతున్నామండి? మనం కూడా దేవుని కొరకే మనం కనిపెట్టవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, మరి అర్థమవుతూ ఉంది కదా ఎంత క్లియర్గా ఉన్నాయండి మాటలు ఈ గ్రంథంలో. మరి ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకుని దేవుడు నా ప్రార్థనకు ఏ జవాబు ఇస్తాడని నేను ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాను. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెడుతుందబ్బా. కావలి వారు ఉదయం ఎప్పుడవుతుందా అని కనిపెడుతూ ఉంటారు. అట్లా అంతకంటే ఎక్కువగా నా ప్రాణము మరి దేవుని కొరకు కనిపెట్టుతున్నది. కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుతున్నది. మరి ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇశ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. దేవుని యొద్ద మనకు క్షమాపణ ఉన్నది. క్షమాపణ అడగాలి ఎప్పటికప్పుడే. దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను రక్షించు, కరుణించు అని